రైతులు ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి అంటూ సిపిఐ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించారు. ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. నివాస గృహాలకు మీటర్లు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ నేతలు మీటర్లు పగలగొట్టాలని పిలుపునిచ్చారు. మరి ఆదాని షిరిడి సాయి సంస్థలతో కుమ్మక్కై వేలాది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడి ఒప్పందాలు చేసుకుని మీటర్లు పెడుతున్నారని నాడు ఆరోపించారు. నేడు కూటమి ప్రభుత్వం మాట తప్పి మీటర్ల ఒప్పందాలు కొనసాగిస్తూ ప్రతి కనెక్షన్కు స్మార్ట్ మీటర్ పెట్టడం నమ్మక ద్రోహమే. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలందరిపై భారం పెరుగుతుంది. ముందుగానే డబ్బు చెల్లించి రీఛార్జ్ చేయించుకోవాలి. బ్యాలెన్స్ పూర్తి కాగానే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. పేదలకు అంధకారమే మిగులుతుంది. మరోవైపు ప్రతి మీటర్కు అయ్యే వ్యయం 96 నెలల పాటు వాయిదాల పద్ధతిలో వేలాది రూపాయల వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు. మరోవైపు విద్యుత్ అధికంగా వినియోగించే రాత్రి వేళలో అధిక రేట్లు సూల్ చేయడం నడ్డి విరిచే భారం. వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు ఎసరు పెట్టేందుకే పంపు సెట్లకు మీటర్లు బిగిస్తున్నారు. ఏ భారం ఉండదని పైకి చెప్తున్నా ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులకు దోచిపెడుతూ ప్రజలపైన భారాలు వేసేందుకు ఉచిత విద్యుత్తుని దశల వారీగా తొలగించడానికి ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకువచ్చారు. బిగించే కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చెప్పి జిల్లా ప్రజానీకానికి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ఈ యొక్క స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో వైఎస్ఆర్ పార్టీ ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి పూనుకున్నప్పుడు వాటిని పగలగొట్టండి అని చెప్పేసి కూటమి నేతలు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పిలిపివ్వలేదని నేను ప్రశ్నిస్తున్నాను. అటువంటిది ఈరోజు ఏ కారణాలతో మీరు స్మార్ట్ మీటర్లు తిరుపతి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార సముదాయాలు గృహాలకి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ప్రీపెయిడ్ మీటర్లు మీరు ఆ రకంగా తెచ్చి బిగించడం కారణంగా ప్రజల్లో ఒక భయాందోళన, ఒక గుబులు ఏర్పడింది. ఇప్పటికే 17,000 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఫ్యూయల్ ఛార్జీల పేరుతో భారాన్ని మోపి మళ్ళా 96 నెలల పాటు అంటే 8 సంవత్సరాలు ఈ మీటర్లకు డబ్బులు కట్టడం అంటే ఎంత భారం ఈరోజు మీరు ప్రజల మీద మోపుతున్నారు. ఒక్కొక్క మీటర్ మీద 10 నుంచి 15,000 రూపాయలు ఈరోజు ప్రజలు చెల్లించాల్సిన దుర్గతి ఏర్పడతాము. గతంలో ఏమో ఈ షిరిడి సాయి, అదాని కంపెనీలకి లొంగిపోయి జగన్ ఈరోజు కక్కుర్తి పడి ముడుపులు తీసుకొని ఈ కార్యక్రమం చేశారని చెప్పి ఈరోజు మీరు ముడుపులు తీసుకొని పని చేస్తున్నారని చెప్పి నేను అడుగుతాను. గత ప్రభుత్వం బాటలో మీరు నడిచి ప్రజాగ్రహానికి గురిగా వద్దని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే సిపిఎం పార్టీ వామపక్షాలు కలుపుకొని అనేకమైన నిరసన ఆందోళన రూపాయలు, పోరాట రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈ భారం పెరిగితే 19వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. అదే రోజు ఇక్కడ తిరుపతిలో కూడా వామపక్షాలు ప్రజా పార్టీ అన్నిని కలిపి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించబోతున్నాం. జిల్లా ప్రజానీకం కూడా మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ మీరు తిరగబడండి, మేము అండగా ఉంటాం. ఎందుకంటే భారాలను మోయలేము మనం. ఇప్పటికే అనేకమైన భారాలను మోస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఇంత ప్రజాకంటకంగా తయారవుతుంది, ఇంత తక్కువ సమయంలో ఈ ప్రజాగ్రహానికి గురిగా అవుతుందని ఎవరు కూడా అనుకోవడం లేదు. ఇటువంటి విద్యుత్ సంస్కరణని బీజేపీ ఈరోజు ప్రోత్సహించి పని చేపిస్తూ ఉన్నది. దీని ప్రభుత్వం 50 మంది ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలని చెప్పి, ఎదిరించాలని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తాము.